ఒక పెద్ద నష్టం ఏం జరిగిందంటే కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చే నిజాం స్వప్నం అనేది భగ్నమైపోయింది. సరే తర్వాత వచ్చిన బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం, అంతకుముందున్న వెల్లోడి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆయన ఢిల్లీకి పోయి 1951 జూలై 27, 28 తేదీల్లో కృష్ణా గోదావరి జలాల మీద అంతర్రాష్ట్ర సమావేశం జరిగింది. ఆనాడు ప్లానింగ్ కమిషన్ ఉండేది. సో ఆయన ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఢిల్లీలో అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆదేశాలతోని ఆనాటి మీటింగ్లో ఈ తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అనేది ఆ రోజు తెచ్చుకోగలిగారు. ఈ 9 ప్రాజెక్టులు ఏంటి అనేది మనం తెలుసుకోండి. ఎందుకు ఇంత చరిత్ర చెప్తున్నానంటే, ఇవాళ బనకచెర్ల కుట్ర అర్థం చేసుకోవాలంటే ఈ కుట్ర మనకు తెలవాలి. ఈ కుట్రకు 75 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ మనము దాని గురించి మనకు అవగాహన లేదు. సో ఈ చరిత్ర ఒక్కసారి మనం చూస్తే 9 ప్రాజెక్టులు ఏమైనాయి, అసలు ఈ 9 ప్రాజెక్టులు ఏవి? మనకు ఉత్తరాన గోదావరి ఉంది, దక్షిణాన కృష్ణా ఉంది. దక్షిణము ఎప్పుడు కూడా కరువు ప్రాంతమే. రాయచూర్ కానీ గుల్బర్గా కానీ ఇవన్నీ నిజాం పీరియడ్లో హైదరాబాద్ రాష్ట్రంలో భాగాలు. సో ఎప్పుడు కరువు కాటకాలు వచ్చినా కూడా లక్షల మంది చనిపోతూ ఉండేది. దాంతోపాటుగా మనం పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, అంటే కృష్ణానది తీరంలో నిజాం సంస్థానంలో ఉన్న 4 జిల్లాలు గుల్బర్గా, రాయచూర్, పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా. ఈ 4 జిల్లాలు కూడా ఎడారిగా మారబోతున్నాయని చెప్తే ఆయన అలీ నవాజ్ జంగ్ను పిలిచి ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు ఎక్కడ కట్టచ్చో అన్వేషించమని చెప్పాడు. ఇప్పుడున్న అల్మట్టి ప్రాంతం ఏదైతే ఉన్నదో, ఈ అల్మట్టి రిజర్వాయర్ ఉన్న ప్రాంతం అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ఉండింది. అయితే అప్పుడు అలీ నవాజ్ జంగ్ అల్మట్టి కాడ ఎగువ కృష్ణా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దానికి సంబంధించిన మొత్తం ప్రణాళికను సిద్ధం చేశాడు. 54 టీఎంసీలు అంటే 5,40,000 ఎకరాల్లో పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎగువ కృష్ణా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఆ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చేటివి అంటే వనపర్తి, కోలాపూర్ దాకా వచ్చేవి. అన్నీ కూడా గ్రావిటీతోనే. ఇప్పుడు మన కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ ఇవన్నీ ఎత్తిపోతారు. ఒకవేళ కనుక ఆ నిజాం ప్రభుత్వమే కొనసాగి ఉన్నా, లేకుంటే బూరుగుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన పీరియడ్లో దాన్ని కంప్లీట్ చేస్తున్నా కూడా ఈ ఎత్తిపోతలు మనకు తప్పేది. గ్రావిటీ ద్వారా మనకు ఈ కాలువలు అనేటివి వచ్చేది.